హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇప్పుడు ఆలు బఠానీ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వీట్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి కొంచెం. ఆ తర్వాత పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఆనియన్స్ వేసి కొంచెం ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత టమాటోస్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోండి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఆ తర్వాత సాల్ట్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోండి. కొంచెం పసుపు కూడా వేసేసుకోండి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోండి. ఆ తర్వాత కొంచెం గరం మసాలా కూడా ఆనియన్స్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా చూసారా, ఇప్పుడు బాగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు బఠానీస్ కూడా వేసి ఫ్రై చేస్తున్నాను. చూడండి మొత్తం బఠానీ మొత్తం వేసేసాను. ఇప్పుడు బాగా కలుపుకుంటున్నాను. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను. చూడండి చూసారా ఎంత బాగా ఫ్రై అయినాయో. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు ఆలు ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసి బాగా కలుపుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక 5 minutes వరకు మగ్గనివ్వండి. చూడండి ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూపిస్తున్నాను. చూసారా ఎంత బాగా ఫ్రై అవుతుందో. ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఒక 4 tablespoons వరకు కారం వేసుకోవాలి. మీరు కారం తక్కువ తింటే తగ్గించి వేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం కలుపుకున్నాను కదా, ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. మళ్ళీ మీకు మూత తీసి చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు చూడండి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి మూత తీసి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు నేను ముక్క మునిగేటట్టు వాటర్ పోసుకుంటున్నా. వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టేసి చూపిస్తున్నాను. చూడండి ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నా. చూసారా ఎంత బాగా ఉడుకుతుందో. ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. చూడండి ఆలు ముక్కలు బఠానీ ఎలా కనిపిస్తున్నాయో. చూసారు ఇప్పుడు కొంచెం దగ్గర పడింది కదా. ఇప్పుడు మళ్ళీ మనం కలుపుకోవాలి. ఇలాగా ఆలు ఉడికిందో లేదో ఇలా చెక్ చేసుకోవచ్చు. గరిటెతోటి ఇలాగ నొక్కితే పీస్ అయిపోవాలి. చూసారా బాగా ఉడికింది కదా. ఇప్పుడు కొంచెం మళ్ళీ గరం మసాలా వేసుకొని ఫైనల్గా ఒక్క ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఆలు బఠానీ కర్రీ రెడీ. చూసారా ఎంతో యమ్మీ టేస్టీ ఆలు బఠానీ కర్రీ రెడీ. మీలో ఎంతమందికి ఆలు బఠానీ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గాయస్. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ.